విశాఖలో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మ్యాచ్ కోసం విశాఖలోని క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, విశాఖలో చివరి వన్డేకి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? మధ్య ప్రారంభం కాబోయే వాళ్ళ ఆఖరి వన్డే మ్యాచ్ కు విశాఖలోని ఏసీఏ విడిసిఏ స్టేడియం సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. 1:20 ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరోవైపు 5 వన్డేల సిరీస్ లో ఈ ఇద్దరు చెరి సమంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఆఖరి వన్డే మీదే, ఈ డే అండ్ నైట్ మ్యాచ్ మీదే ఆశలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటువైపు మరోవైపు ధోని సేన అచ్చొచ్చిన ఈ గ్రౌండ్ లో మరోసారి విజయం సాధించాలని చూస్తుంది. అలాగే అటు న్యూజిలాండ్ జట్టు కూడా చూస్తే కనుక టెస్ట్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వన్డే గెలిచి వన్డే సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. అయితే ఈ గ్రౌండ్ పరంగా చూస్తే కనుక ఇండియన్ బ్యాట్స్మెన్స్కే దీని మీద మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. భారత జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఇక్కడ ఆడితే 6 వన్డేల్లో కూడా 4 వన్డేలు గెలుపొందింది. ఒకటి వర్షం వల్ల రద్దవగా, ఒక మ్యాచ్లో వెస్టిండీస్ మీద ఓడిపోయింది. అయితే మొత్తానికి కనుక చూస్తే కనుక భారత జట్టుకు ఇక్కడ మెరుగైన రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ అభిమానులు కూడా ఈసారి అంటే ధోని, కోహ్లీ అలాగే రోహిత్ శర్మ మీద ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే కనుక దాదాపుగా 30,000 మంది మొత్తం అభిమానులందరూ కూడా స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ భారీగా ఏర్పాట్లు అయితే కూడా చేశారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2,000 మంది పోలీసులతో ప్రత్యేకంగా ఇక్కడ పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇక్కడంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. మరోవైపు ఇక్కడికి ఈ మార్గంగా వెళ్లే బస్సులన్నింటినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. మొత్తం ట్రాఫిక్ సందర్భంగా అంటే శ్రీకాకుళం నుంచి విజయవాడ వైపు వెళ్లే బస్సులన్నీ కూడా భారీ వాహనాలు కూడా పెందుర్తి సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్తున్నాయి. అలాగే యలమంచిలి పరవాడ అనకాపల్లి వైపు నుంచి శ్రీకాకుళం వెళ్లే వాహనాలన్నీ కూడా లంకెలపాలెం వద్ద సబ్బవరం పెందుర్తి మీదుగా ఆనందపురం వైపు వెళ్తున్నాయి. అలాగే ఎండాడ మిగతా ప్రాంతాలతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కూడా కల్పించిన పరిస్థితి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి 2 గంటల ముందు అభిమానులందరినీ కూడా ఏదైతే లోపలికి స్టేడియం లోపలికి అనుమతిస్తారో, మరోవైపు చూస్తే కనుక ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందని వార్తలు ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎంత భారీ వర్షం వచ్చినా మ్యాచ్ ప్రారంభానికి 1 గంట ముందు వర్షం తగ్గినా సరే వెంటనే గ్రౌండ్ను రెడీ చేసేలా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పిచ్తో పాటు అవుట్ ఫీల్డ్ మొత్తం మీద కూడా కవర్లతో కప్పించారు. మొత్తం అంటే మొన్న రాత్రి కురిసిన వర్షం తర్వాత పిచ్ మొత్తం మళ్ళీ డ్రై చేశారు. ఇప్పుడు పూర్తిగా ఈ పిచ్ మ్యాచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందని కూడా పిచ్ క్యూరేటర్ చెప్తున్నారు. దాదాపుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 270, అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 290 స్కోర్ సాధించే అవకాశం ఉందని కూడా పిచ్ క్యూరేటర్ ద్వారా ఉన్న సమాచారం. మొత్తానికి కూడా మధ్యాహ్నం 1:20 ప్రారంభం కాబోయే ఈ ఇండియన్ కివీస్ మ్యాచ్కు మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అభిమానులందరూ కూడా స్టేడియం వద్దకు తరలి వస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ స్టేడియం అంతా అభిమానులతో కిక్కిరిసిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని